నీకు ఎంత ఉందమ్మా నీకు? ఎంత బాధ ఉంది ఆయన. మాకు 2 ఎకరాలు ఉంటాయి. 2 ఎకరాలు. ఎంతమంది మీరు అందరు? మేమిద్దరం, నేను మా మరిది. మేము సాగుకోయేది ఉండే సాగు విడిచి పెట్టుకొని కూడా వచ్చినాము. ఇలా సాగు చేద్దామంటారు, మమ్మల్ని ఎత్తుకొని పోయారు సార్. ఇప్పుడు ఏం కొడతారు మీరు? గవర్నమెంట్ ఏం కొడుతున్నారు? ఏం కొడుతున్నాం, మా భూములు మాకు కావాలంటే అని కొడుతున్నాం సార్. మిమ్మల్ని ఇక్కడ గోశాల కట్టుకుంటాం, భూమి మాకు ఇవ్వండి, మీకు పక్కన 300 గజాలు స్థలం ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. దానికి ఒప్పుకోవచ్చు కదా? అంతలో ఎట్లా ఒప్పుకుంటాం సార్? మా అత్త చేసే, మా తాత చేసే, మేము చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం? కొంచెం అన్న వేసేయండి అంటే కాదంటారు. 300 ఆ 200లకు మా ఊరాలు కూడా దొంగల్లాగా పోయి అందులో అవుతారు. కాంప్రమైజ్ అయ్యి మొత్తం సైన్లు పెట్టుకొని వచ్చారు ఈరోజు బుక్కులు తీసుకొని. మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టి అందులో తీసుకొని అడవంతా దింపుకొని తీసుకొని వచ్చారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారా మీ మీద? ఏం చేయలేరు. అది అబద్ధం ఎందుకు చేయలేరు. ఒక ఆయన అటాక్ లాగా వచ్చింది, కొద్దిసేపు ఆపిరిగా మళ్ళీ తీసుకొని వచ్చారు అడవంతా దింపి.